కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు గవర్నర్ నరసింహన్. అన్నారం పంప్ హౌస్, సుందిళ్ల బ్యారేజ్ పనులు మంచిగా జరుగుతున్నాయన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను రోజువారీగా టార్గెట్ ఇచ్చి జరిపిస్తున్నారని చెప్పారు. చంద్రశేఖరరావు గారు నాకు ఫోన్ చేసి, గవర్నర్ గారు మీకు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి, నేను రావచ్చా అని అడిగారు. నేను ప్రెజెంటేషన్ అయితే చెప్తాను, సరే రండి అని చెప్పాను. వస్తే మా దర్బారాలో ఒక పెద్ద స్క్రీన్ అరేంజ్ చేసి దాంట్లో ఆయననే మౌస్ని మూవ్ చేసి ఎవరు లేకుండా మొదటిసారి నేను ముఖ్యమంత్రి మౌస్ చేసి చూసింది అదే మొదటిసారి. ఒక 2 గంటలు ప్రెజెంటేషన్ ఇచ్చారు నాకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి. అంటే ఎట్లా ప్రాణహిత చెవలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు ఎట్లా మనం కాళేశ్వరం తీసుకొచ్చి ఎట్లా చేసిపోతున్నామని ఫుల్ పెద్ద గూగుల్ మ్యాప్లో 2 అవర్స్ ప్రెజెంటేషన్ నాకు ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తే నాకు ఒక్కటే నా మనసులో వచ్చింది. అప్పుడు నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడుతాను, ఈయన పేరు కలవకుంట చంద్రశేఖరరావా లేక కలలు చంద్రశేఖరరావా అని మార్చుకోవాలా అని నేను అనుకున్నాను. ఇది కలలుగా పోతాయా లేక నిజంగా వస్తాయా, ఇది అంత ప్రమాదం ఒక ప్రెజెంటేషన్ చేశారు. అంటే ఒక్కొక్క స్ట్రీమ్ చూపించారు, ఒక్కొక్క కెనాల్ నుంచి ఎట్లా వచ్చి ఎక్కడ గ్రావిటీలో వచ్చేసి ఏ హైట్లో ఎట్లా వస్తే ఏ ఆల్టిట్యూడ్ వచ్చి అన్నీ చూపించారు. సరే అని చూశాను. తర్వాత ఈ ప్రాజెక్ట్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత నేను చాలా చెప్పాను, హరీష్ రావు గారికి చెప్పాను, చంద్రశేఖర్ గారు చెప్పాను, నేను తప్పకుండా ఒకసారి పోయి ఆ ప్రాజెక్ట్ని చూడాలి, మీ కళలు నిజంగా అయిందా లేదా అని చూపాను. సరే చూస్తానంటే ఈరోజు హరీష్ రావు గారితో పాటు వచ్చాను ఇక్కడ. నాకు ఇప్పుడు ప్రాజెక్ట్ చూసిన తర్వాత కలవకుంట చంద్రశేఖరరావు పేరు కాళేశ్వరం చంద్రశేఖరరావు అని మారేస్తామని అనుకుంటున్నాను. ఈ ముక్తేశ్వర్, ఈ ముక్తినాథ్లో ఈ పెట్టిన ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర ప్రజలందరికీ ఒక ముక్తిగా వస్తుంది. నీళ్లు, తాగనీళ్ళకి, ఇరిగేషన్కి, ఇండస్ట్రీస్కి అన్నిటికీ ఒక ముక్తి తీసుకొచ్చిన ఈ ముక్తినాథ్ భూమిలో తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి ఆయనకి కాళేశ్వరం చంద్రశేఖరరావు అని ఈ రోజు నుంచి నేను ఆయన అట్లానే పిలుస్తాను. అట్లానే ఈ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. ఈయన నడుస్తే కాళేశ్వరం, పండుకుంటే కాళేశ్వరంలో, మాట్లాడితే కాళేశ్వరం, ఈ చాలా శరీరం అంతా కాళేశ్వరం అయిపోయింది. ఈయన కాళేశ్వరరావు అని పెడతామా హరీష్ రావు అని పెడతామని తెలియదు. ఈయన ఇట్లాంటి మనిషి. దానికి ఏదైనా ఒక సెక్రటరీ వచ్చాడు, ఆయన పేరే పెట్టుకొని వచ్చా, జోషి అని పెట్టుకొని పేరు వచ్చాడు. అంటే జోష్ ఉండేవాడు. అంటే అంత జోష్తో ఈ ప్రాజెక్ట్ని అంత ఇదిగా చేసుకొని ఒక్కొక్క క్లియరెన్స్ చేసుకొని రోజు ఇక్కడ వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకొని, నేను 3 పేర్లే చెప్తాను. కానీ దీంట్లో పాటు ఒక పెద్ద టీం ఉంది. వీని వెనక ఇంజనీర్స్ ఉన్నారు, ఎన్నో మంది డ్రాయింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, చీఫ్ డిజైన్ ఆఫీస్ ఉంది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. అందరు కలిసి చేసింది ఒక పెద్ద టీం వర్క్. కానీ ఈ టీంని మానిటర్ చేశారు వీళ్ళు ముగ్గురు. రోజు చాలాసారి ప్రాజెక్ట్కి వచ్చి హైదరాబాద్లో ఒక పెద్ద మానిటర్ పెట్టుకొని మానిటర్ చేసి ఇంత దూరం తీసుకువచ్చారు. ఈ ప్రాజెక్టు నాకు ఎట్లా అంటే నా భూతోన భవిష్యత్తు అని అట్లా ఉంది. చాలా గొప్ప ప్రాజెక్టు. ఈరోజు నేను చాలా డీటెయిల్గా చూశాను, అన్నీ చూశాను. అంటే ఊరికి నాకు ఆఫీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఆఫీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే కాదు, నేను పోయి చూశాను అనుకొని ఒక్కొక్క చోట్ల పోయి చూశాను. ఈ ముఖ్యమంత్రి గారు కూడా పోయారో లేదో నాకు తెలియదు, నేను అన్ని చోట్ల పోయి చూశాను. అంత అద్భుతమైన ఒక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ అద్భుతంగా ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా గొప్పగా ఉన్నింది. తర్వాత నేను ఇది కూడా అనుకాను, అక్కడ పని చేసేవాళ్ళు వాళ్ళ గతి అని అది కూడా అడిగాను. పనిచేసే వాళ్ళతో మాట్లాడాను, కాంట్రాక్టర్స్తో మాట్లాడాను, వాళ్ళకి ఉండేదానికి స్థానం ఉందా, వాళ్ళకి భోజనం ఉందా. ఎందుకంటే దీంట్లో చాలా వాళ్ళు జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, అట్లా చోటు నుంచి వచ్చారు. వాళ్ళు నాకు చపాతీ తీసుకుంటారు, వాళ్ళు మన అట్లా బియ్యం తీసుకోరు. వాళ్ళైతే లేదు సార్ మాకు చపాతీ దొరుకుతుంది అని చెప్పారు. వాళ్ళు ఉండే వాళ్ళ స్థలం, వాళ్ళ స్నానానికి స్థలం, ఎండో చాలా పోతే కూలర్ పెట్టేది అని అన్నీ మాట్లాడు. కాంట్రాక్టర్తో మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడాను. మళ్ళీ మీకు వేజెస్ వస్తున్నాయని గాను అందరి అకౌంట్స్ ఓపెన్ చేశారు. వాళ్ళని లేబరర్స్ని అడిగాను, అకౌంట్ ఓపెన్ చేసి సార్ మేము అకౌంట్ ఓపెన్ చేసాం, అన్నీ ఆన్లైన్లో వస్తుంది మాకు అని చెప్పారు. కానీ కాబట్టి ఇది అంటే ఇట్లా ఉండాలి, ప్రాజెక్ట్ అంటే ఇట్లా ఉండాలి. వాళ్ళు కూడా చూసుకోవాలి, మనం ప్రాజెక్ట్ కూడా ముందుకు పోవాలి. అట్లానే టీమ్గా పనిచేస్తేనే ప్రాజెక్ట్ ముందుకు పోతుంది. ఈ ప్రాజెక్ట్ చాలా గొప్ప ప్రాజెక్ట్. ఈ ఫస్ట్ ఫేజు ఆ ముక్తేశ్వరు ఆశీర్వాదం ఉంటే, మనకి కాళేశ్వర ఆశీర్వాదం ఉంటే ఇంకొక 6 నెలలు అయిపోతుంది అనుకుంటున్నాను. కానీ ఆయన ఆశీర్వాదం మనకు ఉండాలి, మీ అందరూ ఆశీర్వాదం మాకు ఉండాలి. మీరు అందరూ మాకు కోఆపరేట్ చేసి ఈ ప్రాజెక్ట్ని గొప్పగా చేస్తే, ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ.
ఐ విల్ డెడికేట్ దిస్ ప్రాజెక్ట్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. వాళ్ళకి సాగునీళ్ళు దొరుకుతుంది, వాళ్ళకి ఫార్మర్స్కి అగ్రికల్చర్కి దొరుకుతుంది, మన ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి దొరుకుతుంది. మూడు పర్పస్ సర్వ్ చేసింది. మన ఎకానమీ కూడా పెరుగుతుంది, మనకి నీళ్లు తాగేదానికి నీళ్లు దొరుకుతుంది, మన అందరికీ ఇట్లా. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇట్లానే బాకీ ప్రాజెక్ట్ కూడా మేము కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ప్రాబ్లీ జూన్ జూలై లోపల గాడ్ విల్లింగ్ phase 1 కంప్లీట్ చేస్తాం, తర్వాత phase 2 కూడా చేస్తాం. కాబట్టి ఈరోజు నాకు చాలా సంతోషమైన ఒక దినం. నేను వచ్చి ఇక్కడ చూశాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు మాట్లాడేది నేను మ్యాప్లో డయాగ్రామ్లో జోషి గారు చెప్తారు, హరీష్ రావు గారు చెప్తారు, ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఒక్కొక్క డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మ్యాప్ ఇక్కడి నుంచి ఇక్కడ పోతుంది. కానీ ఈరోజు ఒక్కొక్కటి మేమే పోయి చూసాం. ఆ సైజ్ చూస్తే ఎంత భయంకరంగా ఉందండి. కింద అండర్ గ్రౌండ్లో పోయి ప్రాజెక్ట్ ఇది ప్యాకేజ్ 6కి పోతే అండర్ గ్రౌండ్లో ఒక సబ్స్టేషన్ పెట్టుకున్నారు, అండర్ గ్రౌండ్లో ఒక పంప్ హౌస్ పెట్టుకున్నారు, అండర్ గ్రౌండ్ సర్చ్ పూల్ అంటే ఆ సర్చ్ పూల్ అంటే ఏంటది? ఆ పెద్ద గోదావరి ఉంది అక్కడ, ఒక చిన్న గోదావరి పెట్టుకున్నారు. అక్కడ ఒక చిన్న గోదావరి పెట్టుకుని అక్కడ వాళ్ళు పంప్ చేసి అక్కడి నుంచి పంప్ చేసి చేస్తారు. అంటే గోదావరి మనకు పైకి సరస్వతి ఒకటే మన గుప్త నది అనుకున్నాం, కానీ వీళ్ళు ఇప్పుడు కాళేశ్వరంలో ఏం చేశారంటే గుప్త గోదావరి చేసుకున్నారు వీళ్ళు. అదే పెద్ద ప్రాబ్లం నాకు. అంత మంచి పని చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారికి, జోషి గారికి, వాళ్ళ అన్ని టీం అందరికీ, వీళ్ళు ముగ్గురు పేరే నేను చెప్పలేదు కానీ అందరూ ఒక్కరు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అందరూ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, ఒక పంచాయత్ ప్రెసిడెంట్, ఎవ్వరు కూడా వదలలేదండి. ఒక డిపార్ట్మెంట్ కూడా వదలకుండా అందరినీ ఇన్వాల్వ్ చేసుకున్నది ఇది. అదే ఒక గొప్పతనం ప్రాజెక్ట్. ఎందుకంటే లేకపోతే ఈయన రాడు ఆయన రాడు కోఆపరేట్ చేయడానికి అందరిని కలిసిమెలిసి అందరినీ చేతిలో తీసుకొని అందరు కోఆపరేట్ చేసిన ఒక ప్రాజెక్టు. కానీ అందరికీ నేను అభినందిస్తున్నాను.